సో థ్యాంక్ యూ చెప్పడానికి వీళ్ళందరూ అయితే ఎక్కడి నుంచో వచ్చారు. మరి వాళ్ళని ఫుల్ గా నవ్వించాలి కదా, ఎంటర్టైన్ చేయాలి కదా. వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఫస్ట్ మా షో వాళ్ళంతా మేము ఉన్నాం రెడీగా, మేము చేస్తాం ఫస్ట్. హలో, మేమేంటి గోళీలు ఆడడానికి వచ్చామా? మేము కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తాం. ఏంది ఏంటిది? షో వాళ్ళు ఎక్కువ షోయింగ్ ఇస్తున్నారు, సీరియల్ వాళ్ళు సీరియల్ కిల్లర్స్ లా మారారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సర్లే, మీరు షో వర్సెస్ సీరియల్ డివైడ్ అయిపోయారు కాబట్టి మీరు వెళ్ళి కూర్చోండి. నెక్స్ట్ ఏంటో నేను చెప్తా. ఇప్పుడు రెండు టీమ్స్ గా డివైడ్ అయిపోయారు కాబట్టి చిన్న వార్మ్ అప్ వచ్చి ఒక గేమ్ తో స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? అయితే ప్రాపర్టీస్ ప్లీజ్. సో వార్మ్ అప్ కోసం చిన్న దొంగ పోలీస్ ఆట ఆడబోతున్నాము. ఓకే. సో ఇటువైపు నుంచి ముగ్గురు దొంగలు కావాలా? ఎవరు వస్తారు? ఏమండి ఏమండి మన పట్టదో, కొంచెం ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా. మరి ఇటువైపు నుంచి పోలీస్ ఎవరు? మానస్. ఓకే, సో పోలీస్ మానస్ రెడీ, అలాగే మా ముగ్గురు దొంగలు రెడీ. 3, 2, 1 గో. మందు గ్లాసులు అనుకుంటున్నారు, చేర్స్ చేసుకుంటున్నారు. ఇవి డ్రమ్ములు. ఓకే, 3, 2, 1 గో. ఎక్కడికి వెళ్తా? ఇక్కడ పంపించను. చాలా స్పోర్టివ్ గా, ఎనర్జెటిక్ గా ఆడారు. వెల్ డన్ గైస్, వెల్ డన్. మన ఈ రోజు వచ్చిన స్పెషల్ గా ఆంటీస్ ఇక్కడ అందరూ ఈ గేమ్ చూసారు. మీకు ఎలా అనిపించింది? రోజు అందరినీ కలిసి ఇలా దగ్గరగా చూస్తూ అంత మంచి హ్యాపీగా అనిపించింది మాకు. అలాగే మా పిల్లలను చూస్తే ఇంకా సంతోషంగా ఉంది దగ్గర ఉండి. చిన్నప్పుడు ఏమైనా మెమరీస్ ఉన్నాయా అంటే ఇట్లాంటివి జరిగేటప్పుడు ఇంట్లో ఆటలు గానీ? ప్రియా ఉన్నాయమ్మా. డోర్ ఉంటది కదా, పల్లి పిల్లలు ఎలా పాకుతారో అలా ప్రియా అలా ఎక్కేసేది అనమాట ఈజీగా. చాలా పెద్ద డోర్ అది. ఏంటి నువ్వు బలిలాగా పాకేదానవా? ఆ టాలెంట్ ఇప్పటికీ ఉందా? చాలా హ్యాపీగా ఉందండి చూస్తే. అన్షునేమో అందరు ఆడుతుంటే పోయి చెట్టెక్కి కూర్చునేది. ఏ చెట్టు అంటే అది? జామ చెట్టు. నేను కూడా ఎక్కేదాన్లే. అంటే మీరు చెప్పండి, జెస్సీ చిన్నప్పుడు చేసిన శిల్పి పనులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ చెప్పండి, మాకు తెలియాలి ఆ సీక్రెట్స్. వీళ్ళు మోపిల్లలు కదా, ఎక్కువ ఇంట్లో ఉంటారు కదా, క్రికెట్ అని ఆటలకని ఎక్కువ ఆటలకని వెళ్ళిపోయేవాడు. అడిగి స్పోర్ట్స్ అంటే ఇష్టం. తొక్కుడు బిళ్ళ, ఒంగులు దూకులు. Once again, thank you to all of you. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తుల్ని ఈ స్టేజ్ మీద పిలిచి థ్యాంక్స్ చెప్పబోతున్నారు. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా నడుస్తుందంటే దానికి కారణం మీ ఆదరణ, అభిమానం. సో ప్రేక్షకులైన మీ అందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వాళ్ళ జీవితంలో ఏదో ఒక మార్పు లేదా వాళ్ళ జీవితాన్నే మలుపు తెచ్చిన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తుల్ని ఇక్కడ ఈ రోజు ఈ స్టేజ్ మీద పిలిచి థ్యాంక్స్ చెప్పబోతున్నారు.
ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. వెల్కమ్ విజయ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. You didn't train me in Telugu? ఐ డెంట్ ట్రైన్ యూ ఇన్ తెలుగు. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? Are you going to teach me anything about romance today? ఎల్లో 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 జర ఎల్లో 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 పుట్టల పుట్టిన తల్లివి నీవే మా ఊరాల ఎల్లమ్మ పుట్ట పుట్టల్ల రాణి దేవి రావే ఎల్లమ్మ. బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు 10,000 శరణాలు రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు ఉయ్యాల పాటలు రావు రావో రావు రావో. మీ కోరిక తీరుతుందో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. పగిలిపోయింది. ఈ స్టేజ్ ఇంకా చాలా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్ మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మ కనీసం ఒక ముద్దన్న. చిపోరా అమ్మ ఒక ముద్దన్న. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చిపోంది. కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది. ఓకే వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చెలుమా ఉరాల ఎల్లు ఉన్నది. ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నరా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ లందాలో పాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.